పిల్లల నవ్వు ఒక ప్రపంచం. ఆ నవ్వు తుడిచేస్తే ఆ బాధను కొలిచే భాష ఉంటుందా? ఒక్కో చిన్ని పాదం ఈ భూమిపై తొలి అడుగు వేసే వేళ అడుగు భద్రంగా ఉండాలి. అది మనందరి బాధ్యత. ఇప్పుడు మన సమాజంలో చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలు మన మానవత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. చిన్నపిల్లల్ని కామాంధుల నుంచి కాపాడడం అనేది చాలా ముఖ్యమైన విషయం. కరడుగట్టిన రాక్షసులు మన మధ్యలోనే ఉన్నారు. పిల్లల భద్రత కోసం తల్లిదండ్రులు, బంధువులు, టీచర్లు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. అందుకే మీ పిల్లలకి చిన్న వయసు నుండే కొన్ని జాగ్రత్తలు నేర్పాలి. వారికి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏ ఒక్కరైనా తనని ఇష్టపడని రీతిలో తాకినప్పుడు నో చెప్పాలని నేర్పించండి. వారి శరీర భాగాల్ని ప్రైవేట్ పార్ట్స్ అంటే ఏంటి, వీటిని ఎవరు చూడకూడదు, తాకకూడదు అనే స్పష్టత ఇవ్వండి. పిల్లలపై ఏదైనా దాడి జరిగినప్పుడు వారిని ఎవరైనా ప్రలోభపెట్టో, భయపెట్టో ఇంట్లో చెప్పకుండా చేస్తారు. దాన్ని వార్నింగ్ సైన్స్ అంటారు. పిల్లల్లో ఆకస్మికంగా వచ్చిన భయం, ఆందోళన, అందరిలో కలవలేకపోవడం, నిరాశ వంటి లక్షణాలను గమనించండి. అంతేకాదు, డిప్రెషన్, రాత్రుల్లో భయపడడం లాంటి మార్పులు కూడా వారిలో కనిపిస్తాయి. అలాగే వారికి కొన్ని నియమాలు కూడా పెట్టండి. పిల్లలను ఒంటరిగా ఇంట్లో వదలకండి. పాఠశాల లేదా ట్యూషన్కి సురక్షితమైన వ్యక్తితో మాత్రమే పంపించాలి. ఎవరైనా తమతో తీసుకువెళ్తామని ఫోర్స్ చేస్తే పక్కన కనిపించే ఇతర వ్యక్తులతో చెప్పి ఇంటికి ఫోన్ చేయమని చెప్పండి. పిల్లలతో స్ట్రాంగ్ ట్రస్ట్ బిల్డ్ చేయండి. వారికి ఏవైనా ఇబ్బందులు ఎదురైతే మీరు సహాయం చేస్తారనే నమ్మకం వారికి కలిగించండి. వారు మాట్లాడాలి అనిపించేలా ఒక ఓపెన్ ఎన్విరాన్మెంట్ సృష్టించండి. ఇక ఒక చిన్నారి కన్నీటిలో మునిగిపోతే ఆ ఆవేదన ఒక్క కుటుంబానికే కాదు, ఓ సమాజానికే నిద్ర లేకుండా చేస్తుంది. అమ్మఒడిలో ఉండాల్సిన వయసులో చిన్నారులు అఘాయిత్యాల బాధితులవుతున్నప్పుడు మనం స్పందించకపోతే మన మానవత్వమే ప్రశ్నార్థకం అవుతుంది. చిన్నారుల భద్రత ఒక చట్టపరమైన బాధ్యత మాత్రమే కాదు, అది ప్రతి మనిషి కర్తవ్యం.